అనంతపురం పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు సేవ్ ఆర్డిటి కార్యక్రమాన్ని షకీల్ షఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు సిసిసి చైర్మన్ షకీల్ షఫీ ఆధ్వర్యంలో నేమ్ సేవ్ ఆర్డిటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంభూపాల్, షకీల్ షఫీ, మాజీ మేయర్ మదమంచి స్వరూప, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు భాస్కర్ రెడ్డి, వాసంతి, సాహితి తదితరులు మాట్లాడుతూ అనంతపురం రూరల్లో ఉన్న ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని, ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఎకాలజీ సెంటర్, పేదలకు ఇళ్ల నిర్మాణం, క్రీడాకారులకు ఆర్డిటి స్టేడియం, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆర్డిటికి ఫారెన్ కంట్రీ నుంచి వచ్చే నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని, ఈ సందర్భంలోనే నేడు ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ పరిరక్షణ కోసమే ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథులంతా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీ నేతలు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఆర్డిటి సంస్థ అభిమానులంతా కూడా పాల్గొన్నారు. ఇటువంటి సంస్థని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెట్టినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పార్టీలకు కానీ, మతాలకు కానీ, కులాలకు కానీ అతీతంగా పనిచేసిందని చెప్పడంలో అతిశయోక్తి ఖచ్చితంగా లేదు. ఇందులో బాగుపడినటువంటి విద్యార్థుల సంఖ్యలు వేలల్లో ఉంది అని చెప్పడానికి కూడా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక స్టెప్ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రెవల్యూషనరీ స్టెప్ అని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మా కళ్ళారా మేము పెరిగినటువంటి వాతావరణంలో ఎంతమంది స్టూడెంట్స్కి లైఫ్ ఇచ్చిందో ఆర్డిటి ప్రత్యక్ష సాక్షులుగా మేము ఉన్నామని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నారు. ఈరోజు ఇటువంటి గొప్ప సంస్థ ఒక ఆర్థిక వనరుల్ని సృష్టించడంలోనే కాదు, వైద్య ఆరోగ్య కేంద్రం చేయడంలో కూడా ఇందాకే చెప్పారు పెద్దలు రామకోలన్న గారు చెప్పారు. పరిస్థితి కేంద్రంలో ప్రసారణ జరుగుతుందంటే అది ఒక వారి గొప్పతనం. ఆపరేషన్ లేకోకుండా పొందిన వాళ్ళల్లో 198% మంది హిందువులే. 198% వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంతా క్రిస్టియన్ మతంలో చేర్పించడానికి చూస్తున్నారని. మీరు చాలా ఇల్లు ఓపెనింగ్ పోయినా, మనలో కూడా చాలా మంది పోయింటారు. వాళ్ళు ఆర్డిటి కట్టించిన ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ఆ ఇళ్ళకు పోతే ఆ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు మామిడాకులు కడతారు, టెంకాయలు కొడతారు. ఎందుకు రమణానికి బాగా తెలుసు. అక్కడ వైద్యం పొంది సంబంధిత వాళ్ళకి కానీ తప్పకుండా మీరు మాట్లాడిన ప్రతి విషయము నోట్ చేసుకొని వాళ్ళకు రిప్రజెంటేషన్ మాదిరి ఇస్తాం. ఇప్పుడే ప్రభాకర్ చౌదరి గారు, గంపన్న గారు వచ్చారు, స్వాగతం పలుకు. ఇప్పుడు కోట విజయభాస్కర్ రెడ్డి గారిని మాట్లాడాలి తీసుకొని మొదటగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన షకీల్ షఫీ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్న పెద్దలందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆర్డిటి ఏదైతే FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఫారెన్ నుండి వచ్చే నిధులు ఇప్పటి నుంచి ఆర్డిటికి రాకూడదు అని చెప్పి ఆ యాక్ట్ సంబంధించి వీళ్ళు దరఖాస్తు చేసుకుంటే దాన్ని పునరుద్ధరించకుండా దాన్ని రద్దు చేయడం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇది రద్దు చేయడం వల్ల ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపుగా ఏదైతే ఆర్డిటి ద్వారా స్వచ్ఛందంగా సేవలు అన్ని పుచ్చుకోవడం జరుగుతుందో, అనంతపురం జిల్లా కరువు కరాలుత్యం జిల్లా, ఎండుతున్న పంటలతో, మండుతున్న రైతు కూలీలతో కడుపు చేతపట్టు కూడా వేరే రాష్ట్రాలకు, ప్రాంతాలకు వలస వెళ్ళిన ఈ కరువు జిల్లా ప్రజానికంగా, ఈ కరువు జిల్లా ప్రజాప్రతినిధులుగా, ఈ కరువు జిల్లా ప్రజా సంఘాలుగా ఈరోజు మనమంతా ముక్త ఖండంతో ఒకే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో లబ్ధి పొందిన వాళ్ళు దాదాపుగా ఇదివరకు మన రాంభూపాల్ గారు చెప్పారు 83 లక్షల ఇళ్లు నిర్మాణం కాబడినాయి. మరి ఈరోజు మతపరంగా బీజేపీ చూస్తూ ఉంటే ఆ 82,000 ఇళ్లలో ఈరోజు ఎవరి ఫోటోలు అక్కడ ఉన్నాయి. అనేక మంది 90% పైగానే హిందువులు ఉన్నారు అక్కడ. మరి ఈరోజు క్రిస్టియన్ మతం బొమ్మలు పెట్టుకోలేదే అక్కడ. మీరెందుకు ఈ రకంగా ఈరోజు మతపరంగా ఒక విజయం తీసుకొచ్చి, అల్లకొల్లను తీసుకొచ్చి దేశంలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు? నిన్ననే పహల్గామ్ మీద దాడి జరిగితే నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ముస్లింలందరినీ హృదయపూర్వకంగా నా గుండెల నుంచి చెప్తున్నా, 140 కోట్ల మంది, ఇది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదు, మేమంతా భారతీయులం. ఈ దేశం మీద దాడికి వస్తే ఎవరినైనా అడ్డుకుంటామని చెప్పి మీరు చెప్పిన మాటలు
ఈ ప్రజానికాన్ని ప్రపంచాన్ని పులికింపజేసినాయని చెప్పి తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఏదైతే బీజేపీ మరొకసారి ఇలాంటి సేవా కార్యక్రమాల విషయంలో మతం రంగు పూల్మాల ప్రయత్నం చేస్తే మటుకు వదిలే ప్రశ్నే లేదు. ఇది ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, అనంతపురం జిల్లా, కర్నూలు, ప్రకాశము, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరి కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపుగా ఏదైతే ఈ సాంకేతిక పరిజ్ఞానం రాకమునిపే ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి సోలార్ తీసుకోండి అని చెప్పి. దాదాపు 15 సంవత్సరాల కిందటే సోలార్ పంపు సెట్లను రైతులకు అందించిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్టికల్ స్వచ్ఛందంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఈరోజు 15 ఏళ్ల ముందే ఈరోజు మామిడి మొక్కలను అదేవిధంగా సీతాఫలం మొక్కలను అనంతపురం జిల్లాలో రైతులకు అందించిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్డిటీ మాత్రమే. ఈరోజు క్రీడాపరంగా తీసుకుంటే ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, జాతీయ స్థాయిలో అమ్మాయిలు ఈరోజు అనూష అనే అమ్మాయి జాతీయ స్థాయిలో ఆడడం జరుగుతుంది. ఇక్కడే వేదిక మీద ఉన్న 2-3 మా కొడుకు కానివ్వండి, రామలింగ గారి కొడుకు కానివ్వండి, ఇంకా అనేక మంది ఈరోజు ఆర్డిటీలో శిక్షణ పొందుతున్న వ్యక్తులు మేము ఉన్నాం. ఇంకా అంతేకాకుండా చాలా కింది స్థాయి నుంచి అనేక మంది కూడా ఈరోజు క్రీడాపరంగా అభివృద్ధి చెందుతున్న వాళ్ళు ఉన్నారు. మరి సేవలు దూరం అవుతాయి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నా సిగిల్ మనం కాపాడుకోలేకపోతే మనం చేస్తున్నటువంటి కృషి కానీ సమాజానికి మన వంతు పాల్గొనేటువంటిది ఎక్కడికి వెళ్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన సమాజంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అన్ని వ్యవస్థలకు కూడా అతీతంగా కూడా అగ్రగామిగా నిలుస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యతగా మన అందరి నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అత్యంత కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో వాళ్లకు చెరువులు తవ్వడం మొదలుపెట్టి ఈ రోజు ప్రతి ఒక్క రైతు కూడా విన్సెంట్ ఫెర్రర్ గారి ఫోటో పెడుతున్నారు. చేస్తున్న ఒక కార్యక్రమం. ఆ స్వార్థం ఏమంటే ఆర్టీటీ లేకపోతే అనంతపురం లేదు. సో ఆ అనంతపురం ఉండాలి అంటే ఆర్టీటీ ఉండాలి. 5.5 దశాబ్దాలుగా మన జిల్లాలోని ప్రతి ఒక్క గుండె తాకిన సంస్థ ఆర్టీటీ. అంటే ఈరోజు మనము మాట్లాడుతున్న పనికి ఆహార పథకమైనా సరే, లేక ఆరోగ్యశ్రీ అయినా సరే, దాదాపు 5 దశాబ్దాల కిందట ఫాదర్ ఫెర్రర్ గారు ఈ ప్రపంచానికి పరిచయం చేసిన కార్యక్రమాలు. అటువంటి కార్యక్రమాలు ఈరోజు ఎవరి నిర్ణయం వల్ల లేక ఏ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆగిపోయే ప్రమాదం ఉంది కనుక అత్యంత వెనుకబడిన జిల్లా, అందులో కరువు జిల్లా. ఈ కరువు జిల్లాలో దాదాపు 2 కోట్ల చెట్లను నాటిన మహానుభావుడు ఫాదర్ ఫెర్రర్. అదేవిధంగా ఎందరో తలసీమియా పిల్లలకి, అనంతపురం జిల్లాలో అత్యధికంగా తలసీమియా పిల్లలు ఉన్నారు. ఈ తలసీమియా పిల్లలందరికీ ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ సెలిన్ వాష్ మిషన్ లేదు. అంటే పెద్దల నుంచి పిల్లలకి రక్తం ఎక్కించే ఒక మిషన్, అది కేవలం ఆర్టీటీ సంస్థ స్థాపించింది కాబట్టి ఈరోజు 100ల మంది తలసీమియా పిల్లలు ఇంకా బతికే ఉన్నారు. అదేవిధంగా HIV వ్యాధితో బాధపడుతున్న వందలాది పిల్లల్ని దత్తకు తీసుకొని ఆర్టీటీ ఇంకా వాళ్ళకి ఊపిరి పోస్తూనే ఉంది. ఇది ప్రభుత్వాలు చేయలేని పని. అంత గొప్ప పనులన్నీ కూడా ఆర్టీటీ కానీ అనంతపురం కానీ ఈ యొక్క ఇప్పుడు యాక్చువల్గా 300 మంది ప్రతి సంవత్సరం వాళ్ళు చదువులు చెప్పించారు. మేము జిల్లా పరిషత్ స్కూల్ చదివిన పిల్లలకు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు అయితే ఆ ఎస్టేట్ ఇప్పుడు ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళకి విధి వస్తారు. ఇప్పుడు కనీసం కారు కూడా వాడుకోలేని పరిస్థితులు ఉన్నారు. డీజిల్ ఖర్చులు కానీ వేరే కానీ వాడుకోకుండా పనిచేశారు. ఇక్కడ ఉన్న డబ్బులు కానీ అక్కడ వచ్చే డబ్బులు కానీ చేయడం జరిగింది. ఈ యొక్క అందరి యొక్క మనం కూడా మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక వినతి పత్రం సమర్పించి వారి ద్వారా ఓడించవచ్చు. అదేవిధంగా మా రాంగోపాల్ మిత్రుడు, ఇంకా అన్ని పార్టీల నాయకులు, పోగొట్టము అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమం సెక్యులర్గా ఏర్పాటు చేస్తారన్నప్పుడు అందరూ రావాల్సిందే, అందరూ వస్తే బాగుంటుందన్న. ఇది ఏదో మనం చేసుకుంటే బాగుందని సెక్యులర్గా చాలా కష్టపడి అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం నిర్వహించినారు. సెక్యులర్గా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాము. ఒక జర్నలిస్ట్గా, ఒక క్రికెట్ క్రీడాకారునిగా ఈ జిల్లా మీద ఉన్నటువంటి అనుబంధంతో నాకు ఈ ఆర్టీటీ ఫ్యామిలీతో దాదాపుగా 40 సంవత్సరాలు బంధం. ఫాదర్ ఫెర్రర్ ఉన్నప్పటి నుంచే నాకు బంధం ఉంది. దాని తర్వాత మాకు ఫెర్రర్ వచ్చేది ఆర్టీటీలో. ఇప్పుడు 2 అంశాలు మాత్రమే మేము చూస్తూ ఉన్నాం.
ఒకటి ప్రధానంగా ఆవేదన కలిగే అంశం ఏంటంటే ఈ సభ ఆర్టీటీ పోతా ఉంది అంటే ఆర్టీటీతో లబ్ధి పొందినటువంటి మనుషులు ఎక్కడున్నారో అర్థం కాలే. మన అనంతపురం జిల్లా పోరాటాల గడ్డలో ఆర్టీటీకి ఫాదర్ ఫెర్రర్ కుటుంబానికి నష్టం జరుగుతూ ఉందంటే కూడా ఇంకా స్పందించని హృదయాలు ఉన్నాయంటే ఆవేదన కలుగుతూ ఉంది. అదేవిధంగా జనాలకు కూడా తెలియదు చాలా విషయాలు. 2 విషయాలు నేను చాలా మందితో మాట్లాడినప్పుడు చాలా మందికి ఫోన్లు చేశాం. ఈవెన్ మన మీడియా మిత్రులు కూడా చాలా మందికి తెలియదు. ఏమనుకుంటా ఉన్నారంటే ఏముంది ఆర్టీటీ డబ్బులు ఉన్నాయి కదా 20,000 నడుస్తుంది, చాలా ఏమైనా సర్వీస్ చేశారు కదా అని. వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మహాకూటమి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లాని సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో నడుస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడ. ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. చాలా మంది వాళ్ళకి తెలియదు. 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తా ఉన్నారంటే 3 నెలలు రేపు చేస్తామని డ్రామా నడిపించారు. అదేవిధంగా 2 నెలల కిందట అంతా చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఈ జిల్లాలో 2 నెలల పాటు ఒక టీం వచ్చింది. ఆర్టీటీతో కలిసి అనేక గ్రామాల్లో పర్యటించింది. హోంశాఖ పంపించింది. కులం జరుగుతూ ఉందా, మతం జరుగుతూ ఉందా, ఆర్టీటీ ఏం చేస్తూ ఉందని నేను మాట్లాడాను. ఆర్టీటీ వాళ్ళతో వచ్చిన కమిటీ మెంబర్తో కూడా మాట్లాడాను. వాళ్ళు 2 నెలలు తిరిగి కూడా ఒక్క కుటుంబం కూడా మత మార్పిడి జరిగింది అని కేంద్ర హోంశాఖ గుర్తించలేకపోయింది. అదేవిధంగా ఆర్టీటీ హాస్పిటల్ చేశారు. ఎవరైతే ఎయిడ్స్ పేషెంట్ ఆర్టీటీ వాళ్ళు ఎవరైతే లబ్ధి పొంది అభివృద్ధి చెందారో వాళ్ళతో మాట్లాడారు. మిత్రులు రాంగోపాల్ చెప్పినట్టు 80,000 ఇల్లు నిర్మించినటువంటి వాళ్ళతో కూడా హోంశాఖ కేంద్ర హోంశాఖ 2 నెలల పాటు ఈ జిల్లాలో ఉండి ఏమీ చేర్చలేక అంత అద్భుతంగా ఉందని చెప్పినటువంటి కేంద్ర హోంశాఖ పోయిన 20 రోజులకే ఆర్టీటీని ఆపేయడం అంటే దీని వెనకాల ప్రత్యేకమైన కుట్ర ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ చూసినప్పుడు ఆర్టీటీ మతపరమైనటువంటి సంస్థ ఎవరు చూడడానికి వీలు. ఫాదర్ ఫెర్రర్ ఈ జిల్లాకు వచ్చినప్పుడు 70లో ఏమైంది? ఆ రోజు కొంతమంది గో బ్యాక్ ఫాదర్ ఫెర్రర్ అనే ఉద్యమం జరిగినటువంటి చరిత్ర కూడా అనంతపురం జిల్లాలో ఉంది. అటువంటి వాళ్ళే మళ్ళీ ఫాదర్ కావాలి ఈ జిల్లాని కాపాడాలి అని చెప్పి పోరాటం చేసినటువంటి ఈ జిల్లా ఏ ఆశయంతో అయితే ఫాదర్ ఫెర్రర్ ఈ జిల్లాలో చేశాడో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆర్టీటీ నుంచి చాలా ఉన్నాయి. ఇల్లే కాదు, క్రీడలే కాదు, వికలాంగులకే కాదు. ఇవాళ మనం ఆలోచించండి, కరోనా సమయంలో ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోయినా కూడా మనం ఆ దగ్గర కూడా పోలేదు. ఆ పరిస్థితిని కూడా ఆర్టీటీ సేవ చేసేటోదాన్ని మర్చిపోకూడదు. ఇవాళ నాకు అనిపిస్తా ఉంది, ఇవాళ చాలా మంది నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ కూడా, ఇది ఈ జిల్లాని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీటీ లేకపోతే ఏమని మాట్లాడే పెద్ద మనుషులు కూడా ఉన్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఆర్టీటీ చేసిన సేవ ఏ ఒక్కటైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగితే ఎయిడ్స్ చేయగలరా, వికలాంగులకు చేయగలరా? ఈ 2 చేసి చూపించగలిగితే ఈ ప్రభుత్వాలకి మేము ఒప్పుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి పాలకులకు నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ అధికారం ఉంది, మీరందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ రోజు వరకు కూడా మీరు దీని మీద మాట్లాడలేదు అంటే అర్థం ఏం చేయని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరందరూ చేతులు కట్టుకొని ఆర్టీటీతో తీసుకున్నటువంటి సహాయాన్ని మర్చిపోతున్నారా అని అడుగుతా ఉన్నాను. మీకు సమయం వచ్చినప్పుడు, మీకు సహకారం కావాల్సినప్పుడు ఆర్టీటీ కావాలి. ఈ రోజు కష్టంలో ఉంటే ఆర్టీటీ ఇవాళ ఆర్టీటీ ఏమైంది? సింపుల్ గా వెళ్ళిపోతారు. మీరు ఫారిన్ ఫండ్స్ రాకపోతే ఆర్టీటీ ఇంకో దేశానికి పోతారు. పక్కనున్న శ్రీలంక రెడ్ కార్పెట్ వేసి పిలుస్తుంది, పక్కనున్న నేపాల్ దేశం రెడ్ కార్పెట్ వేసి ఫెర్రర్ కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. ఇంకోటి ప్రమాదకరమైనటువంటి అంశం దీంట్లో ఏంటంటే, నేను మాట్లాడిన తర్వాత ఫెర్రర్ కుటుంబంతో తెలిసిన ప్రమాదకరమైన అంశం ఏంటంటే, ఇవాళ మొన్నదాకా 2 సంవత్సరాల డ్రామా
ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా ఇవాళ ఎంపీ రూపంలోనో ఇంకా డాక్టర్లతోనో లేకపోతే వివిధ రూపాల్లో వచ్చినటువంటి సేవకులు ఇచ్చినటువంటి డబ్బులతోనో ఇండియా ఫర్ ఇండియాలో ఉన్నటువంటి డబ్బులు సైతం ఇవాళ సీజ్ చేయడం అంటే దీని వెనకాల కుట్ర ఉందా లేదా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాయి జిల్లా ప్రజలందరూ కూడా. ఇవాళ నాకు తెలిసి ఇంకో 2-3 నెలలకు మించి ఆర్టీడీ సంస్థ జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాదు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే నేను మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, మన కమ్యూనిస్ట్ యోధులు ఉన్నారు, ప్రభాకరణ ఉన్నారు, అన్ని కుల సంఘాలు పెద్దలు ఉన్నారు ఇక్కడ. నేను మీ అందరికీ కోరేది ఒకటే, ఇది ఆర్టీడీ కోసం మనం చేసేది కాదు, మన కోసం మనం చేసుకుంటా ఉన్నాం. ఒకటి మీరందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. దేశంలోని దేశం స్పెయిన్ నుంచి ఇక్కడికి వచ్చి మన కోసం సేవ చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ దేశంలో ఇన్ని గ్రామాలు ఉంటే, ఇన్ని జిల్లాలు ఉంటే, మన జిల్లాని ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తికి ఇవాళ కులం రంగు పూసి ఈ జిల్లా నుంచి తీసేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి ఉంటుందా అని ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. మీరందరికీ చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మేధావులు, కుల సంఘాలు వాళ్ళు గుర్తు చేస్తూ అందరికీ వేదిక ద్వారా ఈ సమావేశం ద్వారా నేను కోరుతా ఉన్నాను, అన్ని రాజకీయ పార్టీలు అందరూ ఐకమత్యంగా ఇది మన జిల్లాని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఆరు మతాలకు అందరికి అతీతంగా సేవ్ ఆర్టీటీ అనే రూపంలో ఆర్టీటీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ చెయ్యి వేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ మనం ఎక్కువ దూషించకుండా మన కార్యసాధనలో ఏం చేస్తే బాగుంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేయాలా. అభిమానం ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆవేశం కూడా ఉంటుంది, అభిమానంలో ఆవేశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని పార్టీలు వచ్చారు. ఎందుకంటే మా బ్యానర్ కూడా వినతి సమావేశం, ఆరోపణల సమావేశం కానీ ఇంకోటి కానీ కాదు. కాబట్టి తప్పకుండా మీ ఆవేశాన్ని అభిమానంగా మేము భావించి తప్పకుండా మీరు చెప్పిన మాటలని కూడా మేము ఏ రకంగా పెద్దలకు ప్రభుత్వానికి తెలియజేయాలో ఒక టీంగా వెళ్ళి చేస్తాం. ఇప్పుడు తెలుగుదేశం మరి దీని వైపున కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఆర్టీటీ అనేది ఏంటి, ఈ ఆర్టీటీ ఏ కార్యక్రమాలు చేసింది, మరి ఈ ఆర్టీటీ వల్ల అంతిమంగా ఎవరికి ప్రయోజనం, మరి ఎవరిని కాపాడాలి అనే అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితుల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి తన సేవా కార్యక్రమాల్ని మొదలుపెట్టినటువంటి సంస్థ ఆర్టీటీ. ఇది 1969లో మన అనంతపురం జిల్లాలో కార్యక్రమాల్ని మొదలు పెడితే ఈనాడు మనం ఎక్కడో కూర్చొని చల్లగా మాట్లాడుకుంటున్నామంటే ఎంతో మంది రైతులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే, మనమంతా కుక్కడే నీళ్లు తాగుతున్నామంటే దీని వెనక ఆర్టీటీ యొక్క విశేషమైన కృషి ఉంది. తెలంగాణలోని 6 జిల్లాల్లో, మన ఆంధ్రప్రదేశ్లోని ఒక 6 జిల్లాల్లో, దాదాపు 12 జిల్లాల్లో ఈ ఆర్టీటీ అనే సంస్థ నిరంతరం తన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉంది. ఈరోజు ఒక బాలుడు అంటే పుట్టడానికి తయారైనప్పుడే హాస్పిటల్లో పుట్టాలంటే ఆర్టీటీ అనేకమైనటువంటి హాస్పిటల్ని పెట్టింది అనే విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ హాస్పిటల్లో ఏ కులం వారు పుట్టారు, ఏ మతం వారు పుట్టారు, ఏ పార్టీ వారు పుట్టారు అనే విషయాల్ని కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక మంది ప్రాణాలను కాపాడు
కాపాడినటువంటి సంస్థ కూడా ఆర్టీటీ. మరి దీని వెనుక ఎక్కడైనా మతం, కులం, పార్టీ అనే ఇది ఉందా అనే విషయాల్ని కూడా మనం ఆలోచన చేయాలా. ఈరోజు అనాథులకు, అవాక్యులకు దాదాపు లక్షలాది ఇళ్లను నిర్మించినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఆర్టీటీనే. ఈ విధంగా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇచ్చినటువంటి సంస్థ కూడా ఆర్టీటీనే. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాను ఎడారి కాకుండా నిలువరించిన సంస్థ ఆర్టీటీ అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మరి ఇలాంటి సంస్థని కాపాడటానికి గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్టీటీ సంస్థ అంటే ఎంతో కూలంకుషంగా తెలుసు. మరి మనం చేయాల్సింది ఒక్కటే, మనం ఏదో రాజకీయ నాయకులుగా రాజకీయాలను ఈ సంస్థకు ముట్ట చెప్పడం తప్పు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా కులాన్ని, మతాన్ని కూడా దించేది దేవుడు. మనకు చేతనైతే ఉవ్వెత్తున ఉద్యమిద్దాం. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను దీనికి ఈ ఆర్టీటీకి సహకరించేలా చేయాలని మా అందరినీ కోరుకుంటూ, దీనికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే దీనికి ఈ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని, మరి దీనికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావుల్ని, కవులను, పెద్దలను అందరినీ కూడా ఒక అఖిలపక్ష కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలని, ఆ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చులకు మొట్టమొదటగా నేనే 1,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తూ, మనమంతా కూడా రాజకీయాలను వదిలిపెడతాం. ఈ ఆర్టీటీ సంస్థ కోసం కులం, మతాన్ని పక్కన పెడతాం. ఈ సంస్థను రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది, మన అనంతను రక్షిస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి షకీల్ షఫీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో నాకు మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజమే ఉద్యమించాలి, ప్రజలే మన హక్కు. షకీల్ షఫీ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడ ఇచ్చిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ఆర్టీటీ అంటే మనకు అనంతపూర్లో కరూరు జిల్లా ప్రాంతంలో ఉన్నప్పుడు ఫెడరల్ గారు అనంతపురం నగరానికి పిలిచేసి ఈ కరూరు ప్రాంతంలో నడిరాడినప్పుడు ఈ ప్రాంతంకి ఖచ్చితంగా సేవ చేయాలన్న ఆలోచనతో ఆ రోజు ఏ సంకల్పంతో చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు పేద వర్గాలకి మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి అనేక విధమైన కార్యక్రమాలు కూడా చేశారు. అందులో భాగంగా మన రాంగోపాల్ అన్న ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో చాలా చక్కగా చెప్పారు. అన్న చెప్పిన విధంగా కాకుండా ఈ రోజు మనము ఒక ఆర్టీటీ సెట్ బంద్ అయిన సందర్భంగా ఈ దానికి మనమందరూ ఈరోజు ఇక్కడ గలవిప్పే పరిస్థితి అయింది. కానీ దీనికి ఈరోజు ఈ వ్యవస్థ అంటే విద్యార్థి వ్యవస్థ రద్దయిన పరిస్థితి వచ్చింది. కానీ ఇది విద్యార్థుల వ్యవస్థ కాదు, కానీ దానికి ఆ పిల్లల భవిష్యత్తు రద్దయిన పరిస్థితి. ఆ దానికి మనమందరము చెయ్యి కలిపి ఈ ఆర్టీటీని మనము ముందుకు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం
దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం అందరము చేయి కలిపి ఆర్టీటీని అంటే ఏ కార్యక్రమం ఉన్నాయో ఆ కార్యక్రమంలో పునరుద్ధరించే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు ఉండాలని, ఇక్కడ ఏ విధంగా మనము ఇందాక జయమూల్యన్న చాలా చక్కగా సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ గతంలో కూడా మనం ఆర్టీటీ నుంచి ఎవరైతే పేద ధనిక వివిధ రకాల వారు కులాలకు మతాల వారు కూడా హాస్పిటల్ కానీ విద్య కానీ గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఆర్టీటీని సద్వినియోగం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఆ విధంగా ఎవరైతే సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళతో పాటు ప్రజలు కూడా మమేకమై ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున, ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాతో స్టార్ట్ అయింది. కానీ అది అనంతపురం జిల్లాకి ఈరోజు ప్రాబ్లం జరిగింది. కానీ ఈ ప్రాబ్లం మనం సొల్యూషన్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరికి సేవ్ ఆర్టీటీ అనే విధంగా చేయి కలిపి ఆర్టీటీకి చేతులు కలిపి మనం ప్రతి ఒక్కరు అందరూ సేవ్ ఆర్టీటీ అనే విధంగా మనందరం ముందుకు సాగాలని, కేంద్ర ప్రభుత్వానికి మనం దగ్గరించే విధంగా చెప్పే విధంగా మనం అందరము పిలుపుని ఇవ్వాలని, ఖచ్చితంగా ఇది సద్వినియోగం చేసుకునే విధంగా ఆర్టీటీని మనము కాపాడే విధంగా అందరూ కలవాలని కోరుకుంటూ 1969లో మొదలైన ఈ ఆర్టీటీ సంస్థ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ అనంతపురం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈరోజు అనంతపురంలో కొన్ని పట్టణాలని నిర్మించిన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీటీ. ఆర్టీటీ సంస్థ లబ్ధి పొందిన వాళ్ళు ఏ కులం వాళ్ళు ఏ మతం వాళ్ళని వాళ్ళు ఏ రోజు చూడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నేను వింటున్నాను, అసలు ఒక మత రంగు పూసి దాన్ని ఆపాలని ఆలోచిస్తున్నారంటే అది చాలా సిగ్గుచేటు. ఆర్టీటీ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యావంతులు బయటకు వచ్చారు, ఎంతో మంది క్రీడా స్ఫూర్తితో చాలా మంది బాగుండే ఉన్నారు. కానీ నేను ఒకటే చెప్పేది, దీనికి ఏదో ఒక అడ్డంకిగా పెట్టి ఆ సంస్థనే మూసేయాలనుకోవడము ఈ ఎన్డీఏ ప్రభుత్వం చాలా తప్పది. కానీ ఆలోచించండి, ఇప్పుడు మన అదృష్టం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తుంది కేంద్రంలో. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి కూడా అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఇది ఏదో ఇది ఒక ఆర్టీటీ సంస్థ అనంతపురంలోనే ఎందుకు ఇంత ప్రత్యేకంగా మనం దీని గురించి మాట్లాడాలా? వేరే దాదాపు ఒక 12 జిల్లాల్లో కూడా వాళ్ళ సేవలు ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ అనంతపురంలో ఫెడరల్ గారు ఫస్ట్ అడుగుపెట్టినది అనంతపురంలోనే. ఇక్కడ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు, అన్నింటిని పోరాడి ఎదుర్కొని నిలబడి ఈ రోజు ఆర్టీటీ సంస్థను ఇన్ని సంవత్సరాలు నడిపారంటే ఆలోచించండి. ఖచ్చితంగా మనమందరం చేయగలుగుతాం, ఎంతవరకైనా పోరాడదాం. ఈ ఆర్టీటీ సంస్థను పూర్వవైభవం తెచ్చేదానికి మన వంతు కృషి మనం చేద్దామని చెప్పి సారథ్యం వహించినటువంటి సోదరుడు చెప్తారు. వేదికపై ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకి సంబంధించినటువంటి ప్రజా సంఘాలు, అదేవిధంగా వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఒకే అభిప్రాయంతో ఒక మంచి లక్ష్యంతో సామాజిక కూడా బాధ్యత కలిగి వచ్చినటువంటి అందరూ కూడా పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనం ఒక మతాతీత లౌకిక దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇక్కడ కులానికి మతానికి ఆజ్యం పోసిన అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు చరిత్రలో ఎక్కడా కూడా లేవు. అందరూ కూడా భారతీయులం. అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక మతాతీత లౌకికవాదిగా రాజకీయ పరంగా కొన్ని సందర్భాల్లో వివిధ రాజకీయ పక్షాలతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అన్ని రకాలుగా కూడా అన్ని కులాలు మతాలని సమానం చేసుకుంటూ పోవాలనేటువంటి విధి విధానాలతో ఉండేటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ప్రగతి గారి గురించి గౌరవ అనుభవాలు సామాజిక పరంగా ఏం చేయాలనేటువంటిది అన్ని కూడా సంతోషంగా అందరూ కూడా వివరించారు. అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనో లేదా జరుగుతున్నటువంటి అన్యాయానికి ప్రతిస్పందించాలని కొంతమంది ఆవేశపూర్వకులు కూడా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అది సర్వసాధారణమైన విషయం. కానీ వాస్తవాన్ని మనం గమనించినప్పుడు సామాజిక పరంగా ఉద్యమించాలనుకున్నప్పుడు కూడా ప్రభుత్వాల మీద పోరాటం కాకుండా మనం లక్ష్యంతో ఈ సమాజం కోసం
ఈ జిల్లానే కాదు రాష్ట్రంలో అనేక సోదరులందరూ కూడా చెప్పారు. అనేక జిల్లాల్లో కూడా వీళ్ళ యొక్క సేవ, సామాజిక బాధ్యత ఆర్టీటీ తీసుకున్నటువంటి విషయాలను కూడా వివరించారు. ఆయనకు కులం లేదు, మతం లేదు. ఆయన కేవలం మానవతావాది తప్ప మతతత్వవాది కాదు, కులం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. కాబట్టి విన్సెంట్ ఫెర్రర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలంటే ₹1 ఆ రోజు ఆర్టీటీ నుంచి ఆ రోజు విరాళం ఇచ్చినటువంటి సందర్భం కూడా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా యువగలంలో లోకేష్ బాబు పాదయాత్ర చేసినప్పుడు ఆర్టీటీ సంస్థలోకి వెళ్ళి మాట్లాడినటువంటి విషయం కూడా కుమారుడు కూడా తెలుసు. అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలను కూడా లోకేష్ బాబు గారు ఒకరిగా వేరే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు విషయసేకరణ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంటెలిజెన్స్ కానీ వివిధ రకాలు కూడా ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు సమాచారం తీసుకుంటా ఉంటాను. నాకు తెలిసిన వెంటనే నేను ధర్మవరం మంత్రి సత్యకుమార్ గారు కూడా మాట్లాడారు. ఇది సార్ మీరు ఆలోచించండి, నేను ఉపయోగపడంటే లేదు, నేను కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాలన్నా నేను చూస్తున్నాను ఇబ్బంది. మళ్ళీ ఈ జిల్లాకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ బయోకేషన్ కూడా చెప్పారు. ఇతర ప్రజాప్రతినిధులు, మంత్రులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సహచరులను అందరూ కూడా చెప్పారు. ఇది ఎవరో కులం కోసం, మతం కోసం కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. అందరూ కూడా పనిచేద్దాం. ఈ ఆర్టీటీ సంస్థకు అన్యాయం జరిగితే ఆర్టీటీ సంస్థకు అన్యాయం కాదు, ప్రజలకి, పేదవాళ్ళకి, హరిజన, గిరిజన, బలిగిన వర్గాలకు జరిగేటువంటి అన్యాయంగా ఒక బద్దలపల్లి ఆర్టీటీ హాస్పిటల్ కరోనాలో ఈ సోదరుడు చెప్పినట్టు కరోనాలో కులం లేదు, అన్ని కులాలకి అక్కడ సీటు మంచం దొరికితే చాలన్నటువంటి ఆతులతో పదవులతో కూడా ప్రయత్నం చేశాం. ఆ విధంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి సంస్థలను ఆదుకోవాలని చెప్పారు. ఈ విధంగా ఆర్టీటీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి ఇదే సందర్భంలో నేను వెంటనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, అదేవిధంగా సిపిఎం రాంగోపాల్తో కానీ వాళ్ళ రాష్ట్ర నాయకులతో కానీ అందరితో కూడా మాట్లాడాం. సిపిఐ, సిపిఎం జాతీయ నాయకులతో కూడా మాట్లాడుతున్నాం. ఈరోజుగా మాట్లాడి దీన్ని పెద్ద ఎత్తున సామాజిక పరంగా, రాజకీయ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత పడింది. ఎవరో పిటిషన్ పెట్టారు, కానీ అతని అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ దాన్ని అపోహగానో మరో రకంగానో ప్రభుత్వం తీసుకుందని చెప్పి అనుకోవడం లేదు. సర్వసాధారణంగా వెంకయ్యనాయుడు గారు మాజీ రాష్ట్రపతి, ఆయన ఫస్ట్ కూడా ఈ యొక్క ఎఫ్సిఆర్ఏని మరి దాన్ని నివారించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా మరి ఏ విధంగా చేయాలనేటువంటిది కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా పరి రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి విషయ సేకరణలో లోపం వల్ల ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పి నా వ్యక్తిగతంగా అభిప్రాయంగా భావిస్తా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు సోదరుడు ఈ విధమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఈరోజు జిల్లా పరిషత్గా ప్రజా సంఘాలు, అదేవిధంగా కమ్యూనిస్ట్ సోదరులు కూడా అందరూ తీసుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ అన్ని పార్టీలు కూడా వచ్చాయి. ఈ పార్టీలు కులాలకు సంబంధించిన కాదు, అందరూ కూడా మనసావాచకరమైన మనం అన్ని కూడా స్థాయిలో కూడా వదిలి ఈ రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి మీరు అందరూ కూడా మరి ఏ విధమైనటువంటి ఉత్సాహంతో ఇది ఆరంభంగానే కాకుండా ప్రజాపరంగా, పోరాటాల పరంగా, శాంతియుతంగా మనం ప్రభుత్వాలకి గుర్తు చేయడానికి, ప్రభుత్వాలని బెదిరించడానికో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క చరిత్రని, ఆయన చేసినటువంటి ఆ సేవల్ని మనం అనునిత్యం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర కానీ గుర్తు చేస్తూ ఒక సామాజిక మాధ్యమాలే కాకుండా అన్ని రకాలుగా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి నాయకులు సోదరులు చెప్పాడు, అఖిలపక్షం వేసుకోండి, అఖిలపక్షం కూడా అన్ని పార్టీలు కలపండి, అందరూ కూడా సామాజిక బాధ్యత ఉంది. రాజకీయాలు ఇవన్నీ కూడా పదవులు ఇవన్నీ కూడా పక్కన పెడదాం. తప్పకుండా దీని మీద ఉద్యమ పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలా. సోదరుడు మరి కొంతమంది కూడా ఇప్పుడు కాకుండా మళ్ళీ కూడా సాయంకాలం నిర్ణయం తీసుకోండి. తర్వాత అందరూ ఆర్థికంగా ఎవరు లేని వాళ్ళు లేరు కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా చేతనైంది ఈ యొక్క ఉద్యమం కోసం సహకరిద్దాం, సేవలు అందిద్దాం. ఎవరు తోచిన రీతిలో వాళ్ళందరూ కూడా అందించవచ్చు. దీంతో పాటుగా రేపు అంటే నాకు తెలిసినటువంటి సమాచారం, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్లమెంట్ సభ్యులకే ప్రత్యేకంగా ఈ యొక్క వ్యవహారాన్ని అప్పచెప్పాడు. పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఒక బృందంగా వెళ్ళి మే 2వ తారీఖున అమరావతిలో కాకుండా ఢిల్లీలోనే ప్రత్యేకంగా తీసుకోండి అని చెప్పి పార్టీ పరంగా నాకు ఉన్నటువంటి సమాచారం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మనందరూ కూడా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఇది సఫలీకృతం అవుతాం అనేటువంటి భావన నాలో ఉంది. కాబట్టి ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమానికి మనం ముగింపు కాకుండా ఆరంభంగా తీసుకొని కొన్ని రకాలుగా, కొన్ని విధానాలుగా ఇద్దాం. దానికి నామకులు కూడా నేను కూడా రేపు ఎదురులో మరి అవే ఫౌండేషన్ తరఫున, ఎందుకంటే ఈ యొక్క అవే ఫౌండేషన్ తరఫున పెద్ద విద్యలు పెట్టారు. ₹1 చిల్లిగా ఆర్టీటీ కూడా తీసుకోలేదు.
ఆర్టీటీ వాళ్ళు వచ్చి మేము ఆ రోజు ఫంక్షన్ డబ్బులు పెడతామంటే మీరు డబ్బులు పెడితే ఈ యొక్క కార్యక్రమం నిజంగా దీని లక్ష్యం నెరవేరుతూ ప్రజల తరఫున అని పెట్టాం. ఆ రోజు విగ్రహం కూడా ప్రజెంటేషన్ టు ది పీపుల్ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్ ప్రజలకు బహుమతిగా ఆయన విగ్రహాన్ని ఇచ్చాం. ఆయన ఏదో ఇవ్వకుండా. సో అలాంటి మౌనం వ్యక్తి స్పెయిన్ వాళ్ళు వచ్చిన అక్కడ చూస్తున్నారు, జిల్లా ప్రజలు కానీ హెడ్ క్వార్టర్లో కానీ ఆయన విగ్రహం పెట్టుకున్నారు, ఆయన దేవుడిగా చూస్తున్నారు. కాబట్టి మనం ఇంకా నిధులు ఇద్దామనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో రావడానికి, వాళ్ళలో ప్రేరణ కలగడానికి కూడా ఆ యొక్క విగ్రహం కూడా ఉపయోగపడుతుందనే భావించాం. అందుకని మరి ఈరోజు కూడా మరి ఈ కార్యక్రమాల్లో పలు రకాలుగా ఎవరు తోచిన రీతిలో వాళ్ళందరూ కూడా బెరర్ గారి యొక్క సేవల్ని మనం ఎదుర్కొచ్చడం చేసుకుంటూ ఈరోజు రాజీవ్ కాలనీ అనేటువంటి పంచాయతీలో నీళ్లు తాగుతున్నారంటే శిల్పారంలో చెక్ డ్యామ్కి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ రోజు నీళ్ళు నిలబడుతున్నాయి. ఈ విధంగా పలు రకాలుగా బియాండ్ ఆర్టీటీ లిమిట్స్ వాళ్ళకు ఉన్న పరిధి ఉన్నప్పటికీ కూడా ఆ పరిధి దాటి చేశారు. ఆ పరిధి దాటి చేసిన దాన్ని బట్టి కూడా వాళ్ళు ఏదో ప్రొసీజర్ ల్యాప్సెస్ కూడా మరో రకంగా ప్రభుత్వాలు తీసుకోకూడదని చెప్పి కూడా ఈ యొక్క రౌండేబుల్ ద్వారా వాళ్ళు కూడా మనం చేస్తున్నాం. దాంట్లో స్వార్థం చింతన లేదు. నిజంగా నేను మున్సిపల్ చైర్మన్గా ఆర్టీటీ బెరర్ గారి దగ్గర వెళ్ళినప్పుడు ఆ మండుటెండలో పోతే ఒక రేకుల షెడ్లో కూర్చున్నాడు ఆఫీస్లో, ఆ చెక్క పెంచి. నేను చైర్మన్గా మరి మేయరు డిప్యూటీ మేయర్ అంతా కూడా ఉన్నారు. మేమేదో ఏసీ పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని లగ్జరీగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే 100 రూపాయలు టీ షర్ట్ వేస్తున్నాడు. నేను నిజంగా సిగ్గుపడి వెంటనే ఆయన కాళ్ళు ముట్టాను. జీవితంలో ఫస్ట్ టైం ఆయన కాళ్ళు కూడా అంటే అంత మానవతాలు కదా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు. అంటే మనకి ఆయనకి ఏ రకంగా నక్కకి నాగరోగానికి ఉన్నటువంటి తేడా ఉంది సేవాభావంలో ఆయన వ్యక్తిత్వంలో కానీ లేదా ఆయన సింపుల్సిటీలో కానీ. అలాంటి మహోన్నతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ కూడా ఉద్యమిద్దాం. తప్పకుండా అన్ని పార్టీలు కూడా మీరు కలుపుకొని మళ్ళీ సాయంకాలమో రేపో సెక్రటరీ గారు కూడా చెప్తాం. వీలైతే గవర్నర్ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకుందాం. ఫస్ట్ ముఖ్యమంత్రి తర్వాత కేంద్ర రాష్ట్ర మంత్రులు వాళ్ళ ప్రయత్నం చేసుకుంటారు. గవర్నర్ కేంద్రానికి ప్రతినిధి ఇక్కడ. గవర్నర్ గారితో ఈరోజు కూడా లెటర్ కూడా 2 మంది టైప్ చేయమని చెప్పాను. అది కూడా ప్రయత్నం చేసి మనం ఇంకా వీలైతే వాళ్ళు ప్రజాప్రతినిధులు చేసే చేయని ప్రజా సంఘాలు వివిధ రకాలు కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం ఏదో దూషిస్తే మనకి ప్రయోజనం కలదు. దూషించి ప్రభుత్వాన్ని మన శత్రువుగా మనం ఎందుకు మనం ఆహ్వానించాలి. వాటికి పక్కన పెట్టి లక్ష్యం నెరవేరడానికి అందరూ కూడా మనం ఒక పంతంలో పోదామని చెప్పి అందరికీ వివరణ నేను సవినంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జరిగింది ఆర్టీటీకి సంబంధించిన ఒక టీమ్ కమిటీ లైక్ మైండెడ్ పీపుల్ పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కానివ్వండి, మాజీ శాసనసభ్యులు కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి అందరూ కలిసికట్టుగా ఒక టీం వేసుకొని మీరు చెప్పినట్లు గవర్నర్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ సెంట్రల్ మినిస్టర్ గారిని కానీ తప్పకుండా కలెక్టర్ని కలిసి మన యొక్క సమస్యను ఇది ప్రజా సమస్యగా భావించి ప్రజా సంక్షేమానికి సహకరించాల్సిందిగా తప్పకుండా కోరుతామన్నా నేను అమూల్యమైన సందేశం ఇచ్చారు. ఇప్పుడు పట్టణ మేయర్ శ్రీ రాంబాబు గారికి, పర్వత గారికి, ప్రోత్సా గారికి, డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, వేదిక పెద్దలందరికీ ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుసుకుంటే నమస్కారం. అస్సలాము ముందుగా ఆర్టీటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు చెప్పారు. ఫాదర్ విన్సెంట్ ఫెరన్ గారు 1952లోనే భారతదేశానికి వచ్చి మహారాష్ట్రలో కూడా ఆయన అనేక సంక్షేమ కార్యాలు చేసిన తర్వాత మరి 1969లో అనంతపురం రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా ఆయన బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజనులకు వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా సంస్థ నిర్మించి ఏ విధంగా ముందుకు పోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. భారతదేశమే కాకుండా మన రాష్ట్రం కానివ్వండి, మన అనంతపురం జిల్లాలో ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని ఫారిన్ ఫండ్స్తో ఈరోజు ఇంత పెద్ద సంస్థ నడుపుతున్న గొప్ప సంస్థ ఏదైనా ఉంటే కూడా ఆర్టీటీ సంస్థ అని కూడా మేము ప్రదర్శిస్తున్నాం. ఈరోజు ఆర్టీటీ సంస్థ అనేక రంగాల్లో ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కన్నా మనం ఎంతోమందికి మెరిట్ స్టూడెంట్స్కి ఈరోజు వాళ్ళకంతా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్గా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆర్టీటీదే. అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే పరంగా కానివ్వండి, అనేక స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఈరోజు డిసేబిలిటీస్ కోసము 5 ప్రైమరీ స్కూల్స్, ఒక సెకండరీ స్కూల్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా మన ఆర్టీటీ సంస్థ కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా హాస్పిటల్స్ చూసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టి ఈరోజు కళ్యాణ దుర్గం కానివ్వండి, కనేకల్ కానివ్వండి, మన భక్తలపల్లి హాస్పిటల్ కానివ్వండి,
పేదలకు ఏదైనా ఒక భరోసా అంటే హాస్పిటల్స్లో ఇక్కడ వైద్యం కాకపోతే సిటీస్కి వెళ్ళాలని ఇబ్బంది కలుగుతున్నట్టుగా లేదు మనకు ఆర్టీటీ ఉంది అని చెప్పేసి అనేక మంది ఆర్టీటీకి వచ్చి అక్కడ అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళు వైద్యం అందించేవారు. అదేవిధంగా దేశంలోనే కోవిడ్ సమయంలో ఏ విధంగా సేవలు అందించారో మీరు అందరూ కూడా ఒకసారి గమనించారు. 2019లో 21 నాకు తెలిసి స్టేట్ బెస్ట్ కోవిడ్ సర్వీసెస్ అవార్డు కూడా ఏపీకి రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ బెస్ట్ హెచ్ఐవి సర్వీసెస్ కూడా అవార్డు రావడం జరిగింది. ఇంకా ట్యూబర్క్యులోసిస్లో కూడా బెస్ట్ సర్వీసెస్ అవార్డు కూడా, ఇవన్నీ కూడా చెప్పుకుంటే అనేక సర్వీసెస్ ఈరోజు అవార్డు కూడా రావడం జరిగింది హాస్పిటల్స్కి. ఇంకా స్పోర్ట్స్ రంగాల్లో చూసుకుంటే మన అనంతపురం జిల్లాకి ఒక ఆర్టీటీ స్టేడియం అంటేనే నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గురించి కూడా ఆడిన విషయం కూడా మీ అందరికీ తెలియజేయాలి. ఈరోజు చూసుకుంటే రంజీ ట్రోఫీ కావచ్చు, అదేవిధంగా మన ఒలింపిక్ ట్రోఫీ మనతో మనం చూసాం. ఏ విధంగా అనంతపురం నగరంలో ఏ విధంగా హడావుడి ఉండదు, అవన్నీ చూసుకుంటే కేవలం ఆర్టీటీకే సాధ్యమైంది కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. టెన్నిస్ కానివ్వండి, హాకీ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, అనేక నేషనల్ మెడల్స్ కూడా తీసుకొచ్చిన ఘనత కూడా మన ఆర్టీటీ. అదేవిధంగా టెన్నిస్లో మనం చూసుకుంటే నాదల్ అనేది వరల్డ్ క్లాస్ ప్లేయర్ మన అనంతపురానికి వచ్చేసి నాదల్ కొలాబరేషన్తో ఈరోజు టెన్నిస్ ఎడ్యుకేషన్ అండ్ టెన్నిస్ స్కూల్ ఇక్కడ అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అది మన ఆర్టీటీ సంస్థకే దక్కిందని తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళల సాధికారత విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. నేను ఒకటే కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడ కలిసాము. మనం ఈ ఆర్టీటీని పోగొట్టుకుంటే ఇదందరి మన తప్పవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యం చేస్తారు. ఇప్పుడు పైన ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో కూడా వాళ్ళకి బాగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి అన్న గారు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నాయి చంద్రబాబు అన్న గారితో. డైరెక్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయినది ఏ విధంగా ఎత్తైనా వివరించి మాట్లాడాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా నిన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారికి, అదే ప్రధానమంత్రి గారికి, అదే మన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం కూడా చెప్పడం జరిగింది. తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఒక ఆర్టీటీ ఒక్కరిది కాదు, ఒక పార్టీది కాదు, ఒక సంస్థది కాదు, ఒక కుటుంబాన్ని కాదు, అన్ని పార్టీలకు అతీతంగా అనంతపురం పేద ప్రజలు, ముఖ్యంగా ఆర్టీటీ అంటేనే పేదలు, పేదలు అంటేనే ఆర్టీటీ. ఈ పేద ప్రజల కోసం మనందరం కూడా పోరాడి ఒక ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా పార్టీల అతీతంగా మేమందరం కూడా మీకు సహకరిస్తాం. ఎప్పుడు ఏం చెప్తున్నా కూడా మేమందరం మా సహకారం అందిస్తాం తెలియజేసుకుంటూ ఇంతటి ఇక్కడ తెలియజేయడం ఏమంటే ఎవరు కూడా చందాలు ఇచ్చి డబ్బులు ఇచ్చేది, కలెక్షన్లు అనేది అది అవసరం లేదు. ఎంత ఖర్చు వచ్చినా నేను పెట్టుకుంటాను. మీ ఎవరు కూడా మీరు చందాలు ఇచ్చే అట్లా తెలియజేస్తున్నా. కార్యసాధన మనకి ఇంపార్టెంట్. సాధించే దాంట్లో ఉన్నాం. ఫండ్స్ కలెక్షన్స్ అటువంటివి వద్దనుకున్నాము అందరూ కమిటీ వాళ్ళు. అందుకే దయచేసి ఎవరు కూడా అటువంటి చందాలు కానీ డొనేషన్స్ కానీ ఈ కార్యక్రమానికి వద్దు. సాధ్యమైనంత వరకు మీరు సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్ చేయండి, నేను మద్దతు చెప్పండి, ఫేస్బుక్లో పెట్టండి, ట్విట్టర్స్లో పెట్టండి. సోషల్ మీడియాలో సేవ్ ఆర్టీటీ అనే నినాదమే ఈరోజు అందరూ కోరుకుంటున్నారు. ఒక కులస్తులు, ఒక మతస్థులు కాదు, ప్రజలు కోరుకుంటున్నారు అని ఒక ప్రజా సంక్షేమం సంబంధించిన సమస్యగా వాళ్ళు భావించి తప్పకుండా మనకందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, మసీదు పెద్దలు మాట్లాడేది ఉంది, టైం లేదు. మధ్య రామలింగారెడ్డి గారు తీర్మానం అంటే అన్ని ఫైనల్ కాకుండా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫెర్రర్ గారి యొక్క సేవలు, కుటుంబం సేవలు, ఈ జిల్లాలో ఆయన ఒక మతాతీత లౌకికవాదిగా, మానవత్వవాదిగా అణగారిన వర్గాల కోసం అనావశ్య జిల్లాలో పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా కులాలు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు, ప్రజా సంఘాలని ఇక్కడ సోదరుడు షకీల్ షఫీ కలపడం, ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో నేను ఈ 2-3 రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ, అదేవిధంగా ఇతర రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతోనూ మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశాం. అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావాలా, ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను. అందుకనే
ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులను కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా. రాష్ట్రంలో కూడా అక్కడ కూడా మన సిపిఐ సోదరుడు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పార్లమెంట్ సభ్యులతోనూ మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు. మరి అమరావతి 2వ తారీఖు కలవకపోవచ్చు, కానీ ఎవడైనా కూడా ఆ బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు ₹1 ఆర్డిటి ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా, చెక్ ఇచ్చారు. అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ ఫెర్రర్ గారి యొక్క కార్యాలయానికి అంటే మంచు ఫెర్రర్తో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది. అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి, అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా, సామాజిక సేవలు ఎంతమాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క విషయ అవగాహన ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతాడని కూడా అనుకుంటున్నాం. ఇది ఎవ్వరికి కూడా ఆయన మీద కానీ ట్రస్ట్ మీద కానీ ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వానికి కానీ వ్యతిరేక భావం లేదు. గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఎప్పుడైనా లేదా గతంలో పార్టీలైనా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్డిటి యొక్క లక్ష్యం వాళ్ళ సేవాభావం నిరంతరం మా అందరి చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. అందరూ కూడా స్వయంగా చూసినట్టు కరోనాలో కానీ మద్దలపల్లి హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ కూడా చెప్పాను, మీరంతా చెప్పండి అని. అందరూ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలా. ఈరోజు అన్ని రకాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని జిల్లా వ్యాప్తంగా దీన్ని దశల వారీగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి భావనతోనే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా పార్టిసిపేట్ చేయాలి. ఎనీహౌ మేమందరం కూడా దీన్ని కట్టుబడి ఉన్నామని తెలియజేస్తాం. పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని ప్రొఫెషనల్స్, రిటైర్డ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, ఎన్జిఓస్ అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఈరోజు సేవ్ ఆర్డిటి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా సిపిఐఎం పార్టీ గోపాల్ గారి కృషి కానివ్వండి, మేయర్ గారి కృషి కానివ్వండి, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి కృషి కానివ్వండి, కార్పొరేటర్ల కృషి, అందరి కృషి, డిప్యూటీ మేయర్ కోకటం విజయభాస్కర్ రెడ్డి గారి కృషి, అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. అదే శుభసూచకం. తప్పకుండా 100కు 100% ఈ యొక్క సేవ్ ఆర్డిటి అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనిని పాజిటివ్ ఏదైతే నెగిటివ్ వేవ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కు ఈ యొక్క ఆర్డిటి పైన తప్పకుండా దానిని పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, మా నాయకుడు లోకేష్ గారి కూడా విన్నవించి దీనికి ఈ యొక్క సేవ్ ఆర్డిటిని కాపాడతాం. నిన్న వెంకటరామరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. అలాగే అనిల్ గారు చెప్పారు, ఈ ప్రత్యేక సమావేశంలో చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్డిటికి సేవ్ ఆర్డిటి అన్నవారి ప్రతి ఒక్కరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యాచరణ ఈరోజు సాయంత్రం కానీ రేపు 10 గంటలు 11 గంటలకు రాంభూపాల్ చౌదరి గారు టైం ఇచ్చారు. సో కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అనేది రేపు 11 గంటలకు పత్రికా ప్రకటన ద్వారా మాలో ఎవరో ఒకరు పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీలకి అతీతంగా ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, మౌలానాలు కానివ్వండి, స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా ఏ విధంగా అయితే సేవ్ ఆర్డిటి సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం చేస్తూ అన్నీ కూడా మనం కాపాడుకోవాలి. జిల్లాలో అనేక విధంగా ఎడ్యుకేషన్ కానివ్వండి, వైద్యం కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, మహిళలకు సాధికారత కానివ్వండి, అనేక విధాలుగా ఈరోజు ఆర్డిటి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ పేద ప్రజలు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి తోడుగా ఉంటుందో అవన్నీ కూడా మనం కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ ఆర్డిటి లేకపోతే మన పేద ప్రజలను కూడా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్మించడం జరిగింది. FCR ఏ విధంగా అయితే ఇది ఆపేసినారో అది మరీ రిన్యూవల్ చేయాలా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు అనుకుంటేనే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నిన్నటి రోజున మన అనంత వెంకటరామరెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరంతకు వారు ఖచ్చితంగా ప్రయత్నిస్తే దీన్ని మనం కాపాడగలుగుతాం తెలియజేసుకుంటూ ఆర్డిటి అంటేనే పేదలు అంటేనే ఆర్డిటి. ఇది కేవలం మన అనంతపురం జిల్లా మనకే కాదు, మనకి కాదు, మన జిల్లా వాళ్ళకి కాదు, మన రాబోయే తరానికి కూడా మనం కోల్పోతాం ఆర్డిటి లేకపోతే. దానికోసం మనం అందరం కూడా ఆర్డిటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.